ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనలు 64వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యములో గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. నా దేవుని బిడ్డలారా, ఈ 64వ కీర్తనని దావీదు మహారాజు రాసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. అంటే దావీదుకు ఇప్పుడు శత్రువుల ద్వారా మరణ భయం ఉందన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, శత్రువుల చేత ఇదిగో భయము, ఒక శత్రు భయము నుండి తన ప్రాణం ఏమైపోతుంది అని అంటే, నా దేవుని బిడ్డలారా, ఎక్కడ పోగొట్టుకోవాల్సి వస్తుందో అని ఎంతో భయపడుతున్నాడండి దావీదు. అంటే ఎప్పుడు ఎక్కడ ఎలాగా శత్రువు దాడి చేస్తాడో, శత్రువు నా ప్రాణాన్ని తీస్తాడో, శత్రువు ఎలా చంపుతాడో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు దావీదు. అలాంటి సమయంలో తను మనుషులను ప్రొటెక్షన్గా పెట్టుకోలేదు, కానీ అటువంటి సమయాలలో లేకపోతే రాజులను ఆశ్రయించలేదు, కానీ నా దేవుని బిడ్డలారా ప్రభువుని మొరపెట్టుకుంటున్నాడు. అందుకని అక్కడ రాయబడి ఉంటుంది, దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకించుము. అంటే శత్రువు పెట్టే టార్చర్లో నా దేవుని బిడ్డలారా గమనించండి, మరి అతడు ఎంతగా దేవునికి మొరపెట్టుకున్నాడో, ఎంతగా మొరపెట్టుకున్నాడో. అందుకని అతడు అంటున్నాడు, నేను మొరపెట్టగా మనవి ఆలకించు, అంటే ఆలస్యము చేయకు. ఎందుకనంటే ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కానీ సందర్భము కానీ ఎటువంటిదనంటే, తరుముతున్నటువంటి శత్రువు ఎంతగానో అతనిని మరి నా దేవుని బిడ్డలారా గమనించండి, మరి మృంగివేయాలని చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో అతడు దేవునిని ఆశ్రయించాడండి. కనుక ఈ ఉదయకాలం మంది ఈ మాటలు వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, మనము కూడా ఇదిగో నీ జీవితంలో ఏ శత్రువు నిన్ను భయపెడుతున్నాడు, ఏ శత్రువు నిన్ను తరుముతున్నాడు, ఏ శత్రువు నిన్ను కృంగదీస్తున్నాడు, ఆ శత్రువు ఎవరైనా ఏదైనా లేకపోతే కంటికి కనబడినటువంటి ఈ యొక్క శత్రువు యొక్క దాడిలో నుంచి మనల్ని విడిపించటానికి మన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మన దేవుడు మాత్రమేనండి. అందుకని ఆయనకు మనం మొరపెట్టాలి. ఇదిగో శత్రువు వేస్తున్నటువంటి అగ్ని బాణములను మనం గుర్తించాలి, వాడి యొక్క కుయుక్తులను మనం గుర్తించాలి. కనుక మనము మొరపెట్టాలి ప్రభుకి, అయ్యా ఈ విధముగా ఈ యొక్క విషయంలో ఇదిగో శత్రువు నన్ను ఎంతగానో కృంగదీస్తున్నాడు నాయనా అని దేవునికి మనం మొరపెట్టినప్పుడు నా దేవుని బిడ్డలారా, దావీదును తప్పించిన దేవుడు మనల్ని కూడా విడిపించుటకు సమర్థుడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం మందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలయ్యా. దావీదును తప్పించిన దేవా, శత్రు భయం అన్నిటిలో నుంచి నాయనా మీరు విడిపించి ఆదరించమని, అయా నీవే మమ్మల్ని కాపాడుతూ అయా నీ చాటును మమ్మల్ని దాచుకోమని దేవాన తండ్రి నైనా అయ్యా నీ కృపలో నా ప్రభా మమ్మల్ని అతన్ని నడిపించమని అయా నీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.